రైల్వే కోడూరులో స్కూల్ ఆయాల నూతన కమిటీ ఎన్నిక. ఏఐటియుసి ఆధ్వర్యంలో స్కూల్ ఆయా కార్మికుల జనరల్ బాడీ సమావేశం. మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక. అధ్యక్షురాలిగా కమలమ్మ, ప్రధాన కార్యదర్శిగా గంగాదేవి, కోశాధికారిగా సుబ్బరత్నమ్మ ఎన్నిక. స్కూల్ ఆయాలకు నెలకు 15,000 రూపాయల జీతం, ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలి అని డిమాండ్. హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేపడతాము అని ఏఐటియుసి నాయకులు ప్రకటించారు. రైల్వే కోడూరు మండలంలో ఈ రోజు సోమవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో స్కూల్ ఆయా కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు మురళీ చైతన్య, సరోజమ్మ, స్కూల్ ఆయా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, గంగాధరాలు మాట్లాడుతూ స్కూల్ ఆయా కార్మికుల ప్రధాన డిమాండ్లు వివరించారు. దేశవ్యాప్తంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని పోరాడుతూ ఉంటే స్కూల్ ఆయా కార్మికులకు 6,000 చెల్లిస్తున్నారు. కనీసం 15,000 జీతం, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అని అన్నారు. ఇన్సూరెన్స్ కల్పించాలి అని, కనీసం 2 పని రోజులు నెలకు సెలవు ఇవ్వాలి అని, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి అని కోరారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నాయకులు పోకూరు మురళి, తుమ్మల చైతన్య, నంద్యాల సరోజమ్మ, యూనియన్ నాయకులు కమలమ్మ, గంగాదేవి, సుబ్బరత్నమ్మ, స్కూల్ ఆయా కార్మికులు పాల్గొన్నారు. నమస్కారాలతో కామ్రేడ్ దాసరి జయచంద్ర, స్కూల్ ఆయా కార్మికుల యూనియన్ నాయకులు, ఏఐటియుసి. జిందాబాద్ జిందాబాద్ ఏఐటియుసి జిందాబాద్. జీతాలు పెంచాలి, కార్మికులకు జీతాలు పెంచాలి, డియువోచే గుర్తింపు కార్డు ఇవ్వాలి, డియువోచే గుర్తింపు కార్డు ఇవ్వాలి, డియువోచే గుర్తింపు కార్డు ఇవ్వాలి, జీతం 15,000 ఇవ్వాలి, జీతం 15,000 ఇవ్వాలి, మెనూ ఛార్జీ 20 రూపాయలు ఇవ్వాలి, మెనూ ఛార్జీ 20 రూపాయలు ఇవ్వాలి, మెనూ ఛార్జీ 20 రూపాయలు ఇవ్వాలి, డియువోచే గుర్తింపు కార్డు ఇవ్వాలి, డియువోచే గుర్తింపు కార్డు ఇవ్వాలి, డియువోచే గుర్తింపు కార్డు ఇవ్వాలి. జిందాబాద్ జిందాబాద్ ఏఐటియుసి జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ ఏఐటియుసి జిందాబాద్.